అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ పనిపై దృష్టి పెట్టండి. భవిష్యత్తులో మీరు త్వరలోనే మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు మీరు మీ తీరికలేని పనుల నుండి పిల్లల కోసం కొంత సమయం కేటాయిస్తారు మరియు వారు తమ ఆలోచనలను మీతో పంచుకుంటారు. ప్రేమ జంటలు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని నిలుపుకోవాలి. సంబంధం బలంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు కొంచెం కష్టపడాలి. విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. విద్యార్థులు తమ పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ జంటలు ఒకరి భావాలు ఒకరు గౌరవించుకుంటారు. వ్యాపారంలోని సమస్యలు ఈ రోజుతో ముగుస్తాయి. మీ వ్యాపారంలో గత అనుభవాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మీరు ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని దక్కించుకోవచ్చు. మీకు తృప్తి కలుగుతుంది. మీరు మీ స్నేహితుల సలహాను పాటించవచ్చు. గణనీయమైన ఆర్థిక ఆదాయం సమకూరడానికి బలమైన సూచనలు ఉన్నాయి. ఈరోజు బాగా ప్రారంభం కావచ్చు. మీలాగే ఆలోచించే వ్యక్తులతో కలవడం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా మీరు ఒక పరిష్కారాన్ని కనుగొనవచ్చు మరియు మీరు విజయం కూడా సాధించవచ్చు. క్రీడా విద్యార్థులకు మంచి అవకాశాలు లభించవచ్చు. మీ సన్నాహాలు మరియు ప్రదర్శనలపై శ్రద్ధ వహించండి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు దాని ప్రణాళిక మరియు ఆవశ్యకతను పునఃపరిశీలించండి. అతిగా అనుమానించడం మీకు మరియు ఇతరులకు సమస్యలు సృష్టించవచ్చు. ప్రతి దానిలో ప్రతికూల అవకాశాలు వెతకడం మానుకోండి. పరిస్థితికి అనుగుణంగా మీ ప్రవర్తనను కొద్దిగా మార్చుకోవడం సహాయకరంగా ఉంటుంది. ప్రణాళికలను వాస్తవ రూపంలోకి మార్చడానికి సమయం అనుకూలంగా ఉండవచ్చు మరియు కొత్త పనిని ప్రారంభించడానికి సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులు తమ బాసులు మరియు పై అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీ బాధ్యతలను మరియు పనితీరును కొనసాగించండి, ఎందుకంటే ముందుకు సాగడానికి ఇది చాలా కీలకం. భార్యాభర్తల మధ్య అపార్థం వాదనలకు దారితీయవచ్చు. కోపంతో విషయాన్ని పెద్దది చేయకుండా అసలు కారణాన్ని అర్థం చేసుకోండి. సూటిగా మరియు ప్రశాంతంగా మాట్లాడడం సమస్యను తగ్గించవచ్చు. ఇప్పటికి ఉన్న ఏదైనా ఆరోగ్య సమస్య నుండి మీకు కొంత ఉపశమనం లభించవచ్చు. అయితే కొనసాగుతున్న చికిత్సను ఆపవద్దు లేదా మీ వైద్యుడి సలహా పాటించండి. మీరు దేనిపై దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టడం వల్ల కష్టమైన పనులు కూడా సులభతరం అవుతాయి. పాత వ్యాపార ఒప్పందాలు లాభదాయకంగా మారుతాయి. సంబంధాలు బలపడతాయి మరియు పరస్పర గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరియు మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈరోజు కార్యాలయంలో చోటు చేసుకున్న అంతర్గత రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సహోద్యోగుల వ్యవహారాలను జాగ్రత్తగా గమనిస్తూ మీ పనిపై దృష్టి కేంద్రీకరిస్తారు. కార్యాలయంలో ఎదురయ్యే సవాళ్లను చాకచక్యంగా పరిష్కరిస్తారు. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వృత్తిపరమైన విషయాల్లో ఉన్నత అధికారుల నుండి సహకారం అందే అవకాశం ఉంది. వస్త్రలాభం కలుగుతుంది. ఆర్థికంగా ప్రయోజనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పై అధికారుల సహాయంతో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ విజయం పట్ల అహంకారం వహించకండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. రాత్రిపూట బాగా నిద్రపోవడం మీ శక్తిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈరోజు జరిగే సంఘటనల వల్ల మీరు సంతోషాన్ని పొందే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. రోజంతా మీరు ఉల్లాసంగా ఉంటారు. మీరు మీ ఉద్యోగంలో బాగా రాణించే అవకాశం ఉంది. రోజంతా తిరిగి లేకుండా ఉంటుంది. సరైన ప్రణాళిక మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి మీకు సహాయపడుతుంది. హాస్యభరితమైన వైఖరి మీ భాగస్వామితో కలిసి ఈ రోజును ఆస్వాదించడానికి మీకు సహాయపడుతుంది. దీనివల్ల మీరిద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ధన ప్రవాహం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఆ డబ్బును ఉపయోగకరమైన పనుల కోసం ఖర్చు చేయగలిగే స్థితిలో కూడా ఉంటారు. ఆధ్యాత్మిక జీవితానికి అత్యవసరమైన మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మనసు జీవితానికి ముఖద్వారం వంటిది, ఎందుకంటే మంచి చెడు అనే తేడా లేకుండా ప్రతిదీ దాని ద్వారానే ప్రవేశిస్తుంది. ఇది జీవితంలోని సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది మరియు ఒక వ్యక్తికి సానుకూల ఆలోచనలతో జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ రాశికి చెందిన వ్యాపార యజమానులు ఈరోజు డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టాలి. మీ చుట్టూ జరుగుతున్న సంఘటనల పట్ల జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు చేసిన పనికి వేరొకరు పేరు తెచ్చుకోవచ్చు. ఈరోజు వీలైనంత వరకు జనాలకు దూరంగా ఉండండి. ఇతరుల కంటే మీకు మీరే సమయం ఇచ్చుకోవడం మంచిది. వైవాహిక జీవితం ఎక్కువగా గొడవలు మరియు శృంగారం చుట్టూ తిరుగుతుంది, కానీ ఈరోజు మీకు శాంతిని చేకూరుస్తుంది.
ఈ రోజు మీకు శక్తి మరియు పురోగతితో కూడిన రోజుగా ఉంది. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. దీనివల్ల మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం మరియు అభిరుచి మిమ్మల్ని విజయానికి నడిపిస్తాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. మీకు అనుకోకుండా లభించే ఏ సమాచారమైనా ప్రయోజనకరంగా ఉండవచ్చు, కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈరోజు సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి మరియు లభించే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీ భాగస్వామి కోసం మీరు సమయం కేటాయిస్తే వారితో మీ సంబంధం మామూలు కన్నా మెరుగ్గా ఉండవచ్చు. ఉదయం పూట కుటుంబ బాధ్యతలు మీ శృంగార మూడ్ను తగ్గించవచ్చు, కానీ తర్వాత సంభాషణలు మొదలవుతాయి. మీ మనసులోని మాటను స్పష్టంగా చెప్పండి, కానీ కఠినమైన స్వరాన్ని వాడకండి. సంబంధంలో ఉన్నవారు చిన్న చిన్న విషయాలపై గొడవపడడం కంటే పనిలో భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలి. పిల్లలకు సంబంధించిన శుభవార్త లేదా సంతృప్తికరమైన పురోగతి ఆనందాన్ని కలిగించవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి సంభాషణపై ఆసక్తి పెరగవచ్చు, కానీ తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. వృత్తిపరంగా మీరు పెరిగిన బాధ్యతలను అనుభూతి చెందవచ్చు. పైకి చూసే పని సులభంగా అనిపించవచ్చు, కానీ దానిని సరిగ్గా పూర్తి చేయడానికి ఏకాగ్రత, వేగం మరియు కొనసాగింపు అవసరం. ఉదయం ఆర్థిక విషయాలు, వనరులు లేదా బృంద మద్దతుకు సంబంధించి ఆలోచనలు స్ఫూర్తినిస్తాయి. ఆ తర్వాత ప్రజెంటేషన్లు, రచన, క్లయింట్లతో సంభాషణలు, ఇంటర్వ్యూలు, దరఖాస్తులు లేదా పుణ్యక్షేత్రాలు, పని వంటి పనులు ముందుకు సాగవచ్చు. సూర్యుడు మరియు బుధ గ్రహాల స్థానం ప్రకారం పనిలో మీ ఉనికిని చాటుకోవడానికి మరియు మీ మాట వినబడ్డానికి అవకాశం ఉంది, కానీ మాటల్లో స్పష్టత చాలా అవసరం. నెరవేరని వాగ్దానాలను నివారించండి. తమ చదువును చిన్న చిన్న భాగాలుగా విభజించుకునే విద్యార్థులు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. పోటీ వాతావరణంలో సహనంతో ఉండండి. పదే పదే కష్టంగా అనిపించే విషయాలపై అదనంగా సాధన చేయండి. మీ కష్టానికి ఫలితాలు నెమ్మదిగా వస్తాయి, కానీ మీరు వెళ్ళే మార్గం సరైనదిగా ఉంటుంది. డబ్బు విషయానికి వస్తే కష్టపడితే ఆదాయం వస్తుందనేది నిస్సందేహమైన సత్యం. సులభ మార్గాలు లేదా అనాలోచిత నిర్ణయాలు నిరాశకు గురి చేయవచ్చు. ఉదయం పూట కుటుంబ సంబంధిత ఖర్చులు లేదా చెల్లింపులు తలెత్తవచ్చు. ఆ తర్వాత ప్రయాణం, కమ్యూనికేషన్ పత్రాలు లేదా చిన్న పరికరాలకు సంబంధించిన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు కొనసాగవచ్చు. అనవసరమైన ఖర్చులను అరికట్టడం ముఖ్యం. విద్యార్థులు తమ చదువులో ఆటంకాలను ఎదుర్కోవచ్చు. ఈరోజు మీరు మీ ఆసక్తులు, కోరికల ప్రకారం పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీలో కొత్త శక్తిని, సానుకూలతను తీసుకువస్తుంది. కుటుంబానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయంలోనైనా మీరు మీ స్థానాన్ని పటిష్టంగా ఉంచుకోవలసి ఉంటుంది. స్నేహితుల సహాయంతో అత్యంత కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయవచ్చు. మహిళలు గృహోపకరణాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఈరోజు సానుకూల ఫలితాల సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న విషయంపై కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. మీరు మీ పిల్లల కెరీర్కు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు లేదా దానికోసం ప్రయాణం చేయాల్సి రావచ్చు. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు, కానీ అతిగా తినడం మానుకోండి, ఎందుకంటే అది కడుపు సమస్యలకు కారణం కావచ్చు. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు మరియు చదువుల ఏకాగ్రతను మెరుగుపరుచుకుంటారు. పాత స్నేహితుడిని కలవడం మనశ్శాంతిని కలిగిస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.